యేసుక్రీస్తు వారి సేవ అంటే పట్టణాల్లోనో లేదంటే అభివృద్ధి చెందిన పల్లెటూరులోనూ చేద్దాం అనుకుంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో వస్త్రధారణ అనేది సరిగ్గా లేని మనుషుల మధ్య ఈ కుటుంబం సేవ చేస్తున్నారు. వారి జీవన విధానం కూడా సరైన వస్త్రాలు ఉండేవి కావు. డబ్బులు లేవండి. మేము వచ్చినప్పుడు మురికి ఎక్కువ ఉండేదండి. దేవుడిచ్చిన భారంతో, ఆశతో ఈ సేవ చేస్తున్నారు. ఈ మారుమూల ప్రాంతాల్లో సేవ చేయాలని సువార్త అందాలని వీరికి ఒక భారం, ఒక తలంపు, ఒక ఆశ, వీటిని బట్టి ఈ ప్రాంతాలకి రావడం జరిగిందండి. హాస్పిటల్స్ కానీ, హోటల్స్ కానీ, మెడికల్ షాప్స్ కానీ, కరెంట్ కానీ ఇటువంటి కనీస సదుపాయాలు లేని ఇటువంటి ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి ఈ సేవకులు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. పిల్లలకి చదువులు గాని, మంచి శుభ్రమైన బట్టలు గాని, నీట్ గా సబ్బులు లేవండి. మేము వచ్చినప్పుడు జ్వరాలు వచ్చినా హాస్పిటల్ లేదు గనక అలాగా చిన్నపిల్లలకు చదువు చెప్తూ, బైబిల్ వాక్యాలు చెప్తూ, సాంగ్స్ నేర్పిస్తూ, ప్రేయర్స్ నేర్పిస్తూ పిల్లల్ని డెవలప్ చేశారు. ప్రభు నాకు భారం ఇచ్చారు. అప్పటి నుంచి పిల్లలకి సండే స్కూల్ డెవలప్ అయిందండి. పిల్లలు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఇప్పుడైనా చక్కటి వాక్యాలు చెప్తారు, ప్రభుని ఆరాధిస్తున్నారు. మాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రజలకు హెల్త్ బాగోకపోయినా, వాళ్ళ పిల్లలకు ఫీజు కట్టాల్సి వచ్చినా అప్పుడప్పుడు ఈ సేవకుల కుటుంబం అక్కడ ప్రజలకు సహాయం చేసేవారు. పెద్ద పెద్ద వ్యాధులకి, బాధలకి, ఫీజులు కట్టడానికి, అలాంటికి కూడా వాళ్ళకి కష్టం అంట. అలాంటప్పుడు హెల్ప్ చేయడానికి దేవుడు మా గుప్పిలు నింపాడు. అవి ఎలా చేస్తున్నాడో తెలియదు కానీ మేము కూడా వాళ్ళకి సహాయం చేయడం, 1000 అయినా, ఒక 500 అయినా మీరు ఇచ్చేవారు, మేమివ్వడం. ఈ విధంగా మారుమూల ప్రాంతంలో సేవ చేస్తూ అనేక ఆత్మలను ప్రభు కొరకు సిద్ధపరిచారు. నిలబడి ఆరాధన చేస్తారండి, పాటలు పాడతారు, ప్రభువుని కనపరుస్తారు. ఇంతగా అభివృద్ధి అయినందుకు మమ్మల్ని పంపించిన దేవునికి వందనాలు. ఈ పూర్తి సాక్ష్యం యూట్యూబ్ లో ల్యాంప్ మినిస్ట్రీస్ అనే ఛానల్లో ఉంది. ఈ సాక్ష్యం మీరు కూడా చూడండి, అనేకులకు షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.